ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ ఆర్టీసీ బస్సు సంబంధించి ఒక కొత్త రూల్స్ అనేది రావడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా అమలు చేయబోతున్నారనమాట. సో ఎప్పటి నుంచి మరి అమలు అవుతున్నాయి ఏంటనేది గుడ్ న్యూస్ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ మహిళలకు సంబంధించి ఉచితంగా ప్రయాణం అయితే కల్పిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు కొత్త విధానం, కొత్త మార్పులు అయితే తెచ్చారనమాట. ఇందులో వచ్చేసి ఆర్టీసీ బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు యాజమాన్యం అనేది చర్యలు అనేది చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సెల్ ఫోన్లు అనేది నిషేధించడం జరిగింది. చాలామంది ఇలా డ్రైవర్లు సెల్ ఫోన్ వాడుతున్నారని చెప్పేసి ముఖ్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రమాదాల బారి నుంచి అందరిని రక్షించే విధంగా సోమవారం నుంచి అనగా ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు ఆర్టీసీ డ్రైవర్ వద్ద సెల్ ఫోన్లు నిషేధించాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 11 డిపోలు ఇది అమలు చేయబోతున్నారన్నమాట. ఇక ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రం అంతా కూడా అమలు చేసే ఆలోచనలు ఉన్నట్లు ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో మొత్తం 97 ఆర్టీసీ డిపోలు ఉండగా పైలట్ ప్రాజెక్ట్ కింద 11 అయితే ఎంపిక చేస్తున్నారన్నమాట. ఎంపిక చేసిన డిపోలో డ్రైవర్లు విధుల్లో చేరే ముందు తమ ఫోన్లను డిపోలోని మేనేజర్లకు అప్పగించాలి. డ్యూటీ ముగిసిన తర్వాతే మళ్ళీ వాటిని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా అత్యవసర సమాచారం డ్రైవర్లకు అందించాలంటే ఆ బస్సులోని కండక్టర్లకు మొబైల్ నెంబర్కు ఫోన్ చేస్తారనమాట. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు విశ్లేషించుకున్న తర్వాత రాష్ట్రం అంతా అమలు చేయబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇలాంటివి అంటే ఆ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇలా డ్రైవింగ్ చేయడం ఇలాంటివి కొన్ని ప్రమాదాలను బారిన పడుతున్నారు. కాబట్టి సో మొత్తం మీద ఇటు ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి ఇది వెసులుబాటు కల్పించే అంశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం, కొత్త మార్పులు అనేది వచ్చిందనమాట. సో మరొకటి ఆధార్ కార్డు సంబంధించి మనకు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలన్నమాట. అందులో వచ్చేసి గతంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇప్పుడు తెలంగాణ, అందులో వచ్చేసి డీటెయిల్స్ అడ్రస్ అనేది తెలంగాణ, ఇక మీ డిస్టిక్ ఏదైతే అవన్నీ కూడా అప్డేట్ అయితే ఉండాలన్నమాట. ఇటీవల కాలంలో చూస్తూ ఉంటున్నాం కాబట్టి తరచుగా సంఘటనలన్నీ కూడా ఇక అవన్నీ కూడా మరో 3 నెలల పాటు ఉచితంగా అయితే మరి అప్డేట్ చేయడానికి కేంద్రం కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట.